ఎందుకంటే మాకు ఇంత కమిషన్ వస్తుంది, ఆయనకి ఇంత బెనిఫిట్ జరుగుతుంది. ఓకేనా? మేము చాలా మంది రైతుల దగ్గర వాడించినాం. నాకైతే ఎస్పెషల్లీ పొలం లేదు, నేను చేయలేదు వ్యవసాయం, నాకు తెలియదు. రైతులు ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. నిమ్మ తోటలు ఉండేవాళ్ళు 30 మందికి చెప్పా ఇట్లా వెస్టీజీ బాగుంది. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది రైతులు వచ్చి స్టేజీ మీద మాట్లాడినారు, నేను నిమ్మ తోట కోడినా, మామిడి తోట కోడ, పల్లి కోడ, పత్తి కోడ, మిర్చి కోడ చాలా బాగున్నాయి, నాకు రిజల్ట్ అని చెప్పేసి రైతులు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఒక 6 నెలల తర్వాత జర్నీ చేశాక ఒకరోజు నమ్మకం రాదు. తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి చెప్పా ఇట్లా నిమ్మ తోట పాడిన వాళ్ళు చెప్పారు మీటింగ్లో చాలా బాగా వచ్చిందంటే క్రాప్ రిజల్ట్ వాళ్ళకు, మీరు కూడా వాడండి. 30 మందికి చెప్తే 2 వాడింది సార్. 2 కూడా ఒక ఎకరాకు ఏమన్నా తెలుసా, అంత బాగుంటే నువ్వే కొని పైసలు తర్వాత ఇస్తామన్నారు. నేను కూడా ఆడ ఇలకపోయినా, బాగుందని చెప్పి మరి బాగుంటే నువ్వు ఈ పైసలు తర్వాత ఇస్తాను. నేను ఇంకా అక్కడ వాళ్ళ మాటకు తప్పించుకోలేక నేనే ప్రోడక్ట్లు కూడా ఇచ్చిన. వాడిండ్రు జర మంచిగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎంతమంది వాడుతున్నారంటే ఆ 30 మంది రైతులు హ్యాపీగా ఆనందంగా వాడుతున్నారు. నేను వాళ్ళకి ఏమైనా మోసం చేసిందా? ఒకవేళ నేను ఆ రైతులకు చెప్పకపోయి ఉంటే ఏమైనా కళ వస్తుందా సార్? వెస్టీజ్ వాడాలని రాదు కదా. మనం ఏం చేస్తున్నాం, సమాజానికి మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. రైతులకి ఏదైనా సప్లిమెంట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడుకుంటే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా మా టీం చాలామంది మాట్లాడుంటారు, ఇక్కడ రిజల్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడారా మీరున్నా? హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు వీళ్ళు మాట్లాడితే మీరు వాళ్ళు వెస్టీజ్ వాళ్ళు కదా అన్నట్టు చూస్తారు. సో హెల్త్, వ్యవసాయం, జనరల్ ఇంట్లో సంబంధించి నేను మీటింగ్ అంతా విన్న తర్వాత నేను హెల్తీగా ఉన్నా, నాకు అవసరం లేదు, అగ్రికల్చర్ ల్యాబ్ నాకు లేదు. సో కుకింగ్ ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ, సర్ఫ్, ఫ్లోర్ క్లీనర్ ఇవి ఒక 2000 అయింది నా బిల్లు. మీటింగ్ విన్న తర్వాత 5 నెలలు తప్పించుకొని తిరుగుతున్నా నేను. మీటింగ్ విన్న తర్వాత సరే యూజ్ చేద్దామన్నా. కొంతమంది మహానుభావులు మీటింగ్ అంతా విన్న తర్వాత మరి వాళ్ళు ఎక్కడ పెట్టుకొని వింటారో నాకు తెలియదు. ఏమంటారు తెలుసా, సెర్చ్ చేస్తాం వెస్టీజ్ అంటారు. ఈ హాల్లో ఎవరు లేరు సెర్చ్ చేసేవాళ్ళు, సెర్చ్ చేసేవాళ్ళు అనుకుంటా నేను. ఉన్నారా? నా దోస్తులు కొంతమంది మీటింగ్కి వస్తే 10 నిమిషాలు కూర్చున్నాడు, ఫోన్ వచ్చిండు, కథ వెళ్ళిపోయాడు. అర్జెంట్ ఫోన్ అని చెప్పిండు, వెళ్ళిపోయాడు. వెస్టీజ్ లేకొచ్చిండా? వాళ్ళ అనుమానాలన్నీ క్లియర్ అయినాయా? నేను సెర్చ్ చేసి చెప్తాను, 2 సంవత్సరాల నుంచి సెర్చ్ చేస్తున్నాను, ఇంకా అయిపోదా? మనం ఏం చేయలేము, అవునా కాదా? ఒక గంట కూర్చొని విని నాలాగా ఒక 1000 రూపాయలకో, ఒక 500కో ప్రోడక్ట్లు వాడి ఇంకొక 2-3 మీటింగ్కి వచ్చి నీ డౌట్లు క్లియర్ చేసుకొని పట్టుకుంటే ఈరోజు నెలకు ఒక 50,000, 60,000, 1,00,000 వస్తాయా రావా? ఆడబిడ్డలకు వచ్చినప్పుడు మనకెందుకు రావు? మధ్యలో పోయిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక 20,000 ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, పొద్దుగాల పోయి సాయంత్రం దాకా, ఫుల్ బిజీ పర్సన్. దావత్ ఉందంటే చెప్పాలా? పిలవకపోయినా కూడా పోతాం దావతులకు. నేను చాలా దావతులకు పోయినా పిలవకుండా, తులకలు దొరుకుతాయి కాబట్టి. మీటింగ్కి ఎక్కడ లేని పనులు వస్తాయి. ఆ రోజు మీటింగ్ ఉన్న రోజు సమస్యలు వస్తాయి. నేను అనుకుంటా వాళ్ళది ప్రాబ్లం కాదు, తల మీద శని గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం అట్లనే చేస్తాం మనం. జయజమ్మ అరుంధతి సినిమాలో ఆ దయ్యం పట్టినప్పుడు ఎట్లా ప్రవర్తించిన జయజమ్మ అట్లనే కొంచెం మనకు తల మీద ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా సార్ ఓపెన్. నాకు ఒక గురుకుల ప్రిన్సిపాల్ నా క్లాస్మేట్ ఉన్నాడు. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నాడు కాబట్టి దీన్ని స్టార్టింగ్లో అర్థం అవుద్దా? అర్థం కాదు. నేనే ఒకసారి ప్రోడక్ట్లు వేసిపోయి ఇచ్చిన, సోపు, పేస్టు వాడిండు. మన దగ్గర ఒకటి అవిసె గింజల ద్వారా తయారు చేసినటువంటి క్యాప్సూల్ ఉంది. అవిసె గింజలు, ఫ్లాక్సీడ్ డైరెక్టర్లు అని, ఒమేగా 3, ఒమేగా 6 అనే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ E ఉంటుంది అందులో. నాకు తెలియదు, ట్రైనర్ చెప్తే చెప్తుండే. మళ్ళీ నువ్వు చూసినావు అనమాకండి. మన కంపెనీ ట్రైనర్ చెప్పారు అన్నమాట. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 అనే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ గుండె రక్త నాళాల్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. నా క్లాస్మేట్ కాబట్టి ఆయన పైసలు పెట్టి కొనమంటే కొనడానికి నేనే పైసలు పెట్టి కొనుక్కొని తీసుకెళ్తే దాన్ని ఓపెన్ కూడా చేయలే. సబ్బు పేస్ట్ వాడండి, సోపు పేస్ట్, టీ పొడి వాడండి, కానీ ఇదైతే వాడాల. మీటింగ్కి రమ్మంటే చిన్న గింతలే టైం ఇవ్వరు, అవునా కదా? నాకు బిజీ అన్నట్టుగా రాలేదు. ఎనీహౌ నా పని నేను చేసుకుంటూ వెళ్తే నాకు ఇప్పుడు 13-14 లక్షలు వచ్చిన తర్వాత మేము పిలవలా, ఇంకా ఆయనే మీటింగ్కి వచ్చి విని ఇప్పుడు ఆయన స్టేజ్ మీదకి వచ్చి చెప్తున్నాడు, ఎంఎస్ఆర్ నా క్లాస్మేటు, నా నిక్కర్ దోస్తు. ఏం ఉపయోగం? ఈరోజు ఎంఎస్ఆర్ టీంలో కొన్ని 100 మందికి డబ్బు వస్తుంది. 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు. ఆయన జాబ్ చేస్తున్నాడు, 20 సంవత్సరాల నుంచి చేస్తే 1,40,000 ఇప్పుడు.
నాతోటి వచ్చుంటే ఈరోజు ఆయన ఇన్కమ్ ఎంత అంటే నాది 15, నాకన్నా టాలెంటెడ్ పర్సన్ 20 కూడా పోవచ్చు. అప్ లైనరు డౌన్ లైనర్ అనేది ఈ బిజినెస్లు ఏమి ఎవరు కష్టపడితే వాళ్ళు. చాలామంది మా టీంలో వచ్చిండు ఒక అతను 20,000 తీసుకుంటున్నాడు. అతని ద్వారా వచ్చిన వ్యక్తి ఇప్పుడు 80,000 తీసుకుంటున్నాడు. సో కొంతమందికి అభిప్రాయం ఉంటుంది, వెస్టీజ్ ముందు జాయిన్ అయిన వాడికే పైసలు వస్తాయి. వెస్టీజ్ కాదు, ఇంతకు ముందు వెళ్ళిపోయిన మధ్యలో పోయిన కంపెనీలకు ముందు జాయిన్ అయిన వాడికి వస్తాయి, కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి. ఇది ముందు వెనక కాదు, ఎవరు ఎంత వర్క్ చేస్తే, ఎంత టీం తయారు చేస్తే, మాట తీరు బాగుంటే టీం తయారవుతుంది. నాయకత్వ లక్షణాలు ఉంటే నింపుకుంటే టీం తయారవుతుంది. సార్ కంపెనీ మంచిదైనప్పటికీ మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. కాలేజీ మంచిదే, ఫేమస్ కాలేజే, మన అబ్బాయి దగ్గర కూడా లక్షణాలు లేకపోతే కాలేజీ ఏం చేయలేదు. వెస్టీజీ గొప్పదైనప్పటికీ కొన్ని క్వాలిటీస్ మన దగ్గర ఉంటే ముందుకెళ్తాం. ఇప్పుడు ఆ వ్యక్తి 10-15 లక్షలు తీసుకోవాల్సిన వ్యక్తి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా వచ్చి పనిచేస్తున్నాడు. బాధ ఉంటుందా ఉండదా? రోజు నిద్ర కూడా రావట్లేదంట. వీళ్ళందరినీ ఊహించుకుంటున్నాడు, బాలం సీన్ సార్ ప్లేస్లో నేను ఉండాల్సినవని, శంకర్ సార్ ప్లేస్లో నేను ఉండాల్సినవని అని ఆడ కూర్చొని ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు నేను అన్నా, అప్పుడు టైం లేదన్నావు కదా బావ అన్నా, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటున్నాడు. పైసలు వస్తుంటే ఎవరికి టైం లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు సిద్దిపేట దాకా నడిచిపోదాం అంటే ఎవరైనా వస్తారా సార్ జర్నీ చేయడానికి? ఎవరు రాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం చెప్పి వెళ్ళిపోతారు. ఒక మైక్లో చిన్న అనౌన్స్మెంట్, ఎంఎస్ఆర్ పాదయాత్ర చేస్తున్నాను, మీరు చేస్తే 5 లక్షలు ఇప్పిస్తానంటే చెప్పాలా? అప్పుడు రారా? అప్పుడు రాకుంటే చలో శ్రీకాళహస్తి యాదగిరి గుట్టుకని పోవాలి. లేదు మీరు 1 లక్ష ఇప్పిండి నేను వస్తా, నేను 5 ఇప్పిస్తా, మీరు రారు కదా, మీరు 1 లక్ష ఇప్పిండి నేను వస్తాను అడుగుతా. సిద్దిపేట కాదు అవతల దాకా నడుస్తాను, ఇంకా ప్రజ్ఞాపూర్ దాకా రావమంటే. వెస్టీజ్ అందరికీ డబ్బు కావాలి, కావాలా వద్దా? రిలయన్స్ వాళ్ళే డబ్బు కావాలని పనిచేస్తారు. ఈ రోజు ఉన్న సినిమా హీరోలు అందరూ డబ్బు ఉంది ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. సినిమాలు తీస్తూ పార్ట్ టైం కోసం గడి డిటర్జెంట్ యాడ్ ఇస్తున్నాడు నాగార్జున గారు. దేనికోసం? మనీ. మనీ ఈజ్ పవర్. సంపాదించాలా, ఎంత అంటే దీనికి లిమిట్ లేదు. చాలామంది నాకు డబ్బు వద్దంటారు. ఎట్లా వస్తుంది డబ్బు వద్దంటే నీ దగ్గర లేదు కదా అవకాశం. డబ్బులు గొప్పది, ఏమైనా చేయొచ్చు. ఆ డబ్బుతో ఎంత మంచి పనులైనా చేయొచ్చు. 10 మందికి అన్నం పెట్టవచ్చు, ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఈరోజు మహానుభావులు ఎంతో మంది చూడండి. కరోనా టైంలో మన సోను సూద్ తెలుసు కదా అందరికీ, మంచి చేశాడా లేదా? అందరూ గౌరవిస్తారు ఆయన. కులాలు మతాలు ప్రాంతాలు సంబంధం లేదు, మంచి చేశాడు కాబట్టి గౌరవించాలి. అట్లాంటి సోను సూదులు మన మధ్య కూడా చిన్న చిన్న సోను సూదులు తయారైతే బాగుంటుందా? బాగుంటుందా? మనసు ఉంది, ఇవి లేవు. అవునా? ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చిండు, చెయ్యి ముందుకెళ్దాం. ఎంత కావాలి వెస్టీజ్లు అంటే మన దగ్గర ఎంత దమ్ము ఉంటే అంత ఉంది. దీనికి లిమిట్ అనేది ఏమి? నువ్వు బాగా కష్టపడు, ఎక్కువ టీం తయారు చేయి. టెక్స్ట్ బుక్లో సిలబస్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ర్యాంకర్స్ తయారు కాదు. కంపెనీ మంచిదే, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, వర్క్ చేయాలి. నీ ఆలోచన విధానం ద్వారా వాళ్ళని ముందుకు నడిపించాలి. నాయకత్వం ఇది చేస్తే 1 ఇయర్ డిసైడ్ అయి పని చేస్తే 1 లక్ష 2 లక్షలు కూడా వెళ్ళచ్చు. టీం పెద్దగా చేస్తే టీం. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. జాబ్లో అట్లా ఉందా సార్? నువ్వు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నా జాబ్ వచ్చింది అంటే సమ్ స్కేల్ శాలరీ అంతే. ఇక్కడ ఆకాశమే అద్దు. మన శ్రీనివాస్ సార్ మాట్లాడలేదు టైం లేక. బాలం శ్రీనివాస్ సార్ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ అవుట్కట్స్లో ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. చిన్న విలేజ్ వాళ్ళది, చిన్న కుటుంబం. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. చాలా జాబులకు ట్రై చేస్తే లాస్ట్కి ఒక జాబ్ వచ్చింది, పంచాయతీ సెక్రటరీ జాబ్ వచ్చిన. దాంతో అడ్జస్ట్మెంట్ కావాలి మనం, అవునా కదా? అట్లా అడ్జస్ట్ అవుతూ ఒక 7 సంవత్సరాలు ఉద్యోగం చేసిండు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ 40,000 శాలరీ. ఆ టైంలో మా దగ్గరికి వచ్చిండంటే ఆయన రాలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఆర్టీసీ కండక్టర్ సార్ తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిండు. మీటింగ్ అంతా విన్నాడు. వీళ్ళ దోస్తులు కూడా కొంతమందిని మళ్ళీ అడ్డా బీకిండ్రు. మరి ఉండాలి కదా, ఇన్నాళ్ళందరికీ దీంట్లో లక్షల కార్లు వస్తాయని నేను చెప్పట్లే, ఇది కూడా కొంత ఉండాలి. ఈయనతోటి విన్నోళ్ళందరూ మధ్యలో బీకిండ్రు. ఈయన ఎందుకో మరి మాతోటి జర్నీ చేసిండు. ఎవరితో జర్నీ చేస్తే ఆ లక్షణాలు వస్తాయి మనకి. ఒక 2 సంవత్సరాలు తమిళనాడులో ఉంటే తమిళ్ వస్తుందా రాదా? మాట్లాడాలా? ఓలా కూర్చోడానికి రాలేదు, సీటు ఖాళీ లేదు, చాలా మంది నిలబడి ఉన్నారు. వస్తుందా అమ్మా? మీరేం గట్టిగా నన్ను వస్తుందమ్మా? కొంచెం నవ్వుతా ఉన్నాను. నన్ను సీరియస్గా చూస్తే మీకేమవుతుంది చెప్పండి. నేను 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేటోడు, మళ్ళీ ఇంకో జిల్లాకు పోవాలి. నన్ను జర కసిరించుకోమాకండి. ఇట్లా చూస్తే నాకు భయం అవుతుంది కొంతమంది.
వస్తుందా రాదా? రాదు అంటే కూడా చెప్పండి, అబ్జెక్షన్ ఎవరు అన్నారు? రాదు. పోనీ అంతా రాదు, 4 మాటలు వస్తాయి రావా? ఒక 2 సంవత్సరాలు కర్ణాటకలో ఉంటే కన్నడ వస్తుందా రాదా? ఒక 2-3 సంవత్సరాలు నార్త్ సైడ్ హిందీ రాష్ట్రాల్లో ఉంటే హిందీ వస్తుందా రాదా? ఒక 2-3 సంవత్సరాలు వెస్టేజ్లో ఉంటే నెలకు 2-3 లక్షలు మీకు వస్తాయా రావా? సింపుల్ లాజిక్. దానికి చెప్తా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, టన్నులు జ్ఞానం, టాకింగ్ పవర్, స్పీకింగ్ ఏం అవసరం లేదు. వాళ్ళతో ఉంటే చాలా ముఠాతో మనకొని వచ్చేస్తాయి. ఇప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళందరికీ పైసలు వస్తున్నాయి. ఒక ఆయన బోర్డు పెట్టి పెన్ను పెడితే ఆయన కూడా రాయలేడు, ఏం రాయలేడు, ఆయన 4 లక్షలు 3 లక్షలు వస్తుంది. ఆ గుంపులో కలిసిపోయిండు గోవింద. దీనికి పెద్ద మేధస్సు అవసరం? ఎవరో మేధస్సు మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పంచుతారు, మనకు అంత అవసరం? మనం దాంట్లో ఉంటే చాలు. అసోసియేషన్ కొన్ని వందల మంది ఈరోజు డిగ్రీ స్టూడెంట్ మా టీంలో 80,000 తీసుకుంటుంది ఒక అమ్మాయి స్టూడెంట్. ఇంకొక స్టూడెంట్ మాట్లాడిందా ఇప్పుడు? ఇంత ఇన్కమ్ 2 లక్షల కొంచెం మనకి ఏమన్నా లోపల అనాలి బ్లడ్ ఏమనకపోతే మళ్ళీ సెలవులు ఉపయోగం లేదు. స్టూడెంట్ 2,15,000, 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 1,00,000 రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వెస్టీజీ కంపెనీ గొప్పది. మేమందరం కలిసి ఉండటం వల్ల గెలుస్తున్నాం. విడిపోతే ఆయన గెలవలేడు, నేను గెలవలేను. 40,000 పంచాయతీ సెక్రటరీ, 7 సంవత్సరాల జాబు, 23 సంవత్సరాల ఎడ్యుకేషన్. జస్ట్ 2-3 ఇయర్స్ వెస్టీజ్ మా గాలి మా తోటి తిరిగితే పంచాయతీ సెక్రటరీ కాస్త ఈరోజు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మారి నెలకు 9 లక్షలు తీసుకుంటా ఉన్నాడు. నెలకు 9 లక్షలు. సార్ కొంచెం గ్రామశాల పడ్డది గణంగా చేపెట్టుకున్నాను. థ్యాంక్ యూ. నా తర్వాత ఎవరు నేను మాట్లాడేవాళ్ళు. ఇప్పుడే ఏమైనా జై వెస్టీజ్ అనాలి, మీరు రావాలి దగ్గరికి. చెప్తే నేను మారుతున్నాను. అక్కడ పేదరికం పోయిందా లేదా? వాళ్ళ నాన్నకు పేదరికం ఉందా లేదా? వాళ్ళ నాన్నకి మా నాన్నకి పేద బిడ్డలం సార్. వెస్టీజ్ జెండా మోసి ఈరోజు ఎంఎస్ఆర్ మీ ముందు మాట్లాడే వ్యక్తి పెట్రోల్కి పైసలు లేక పెట్రోల్ పంపు కారు బండి అయిపోతే 2 కిలోమీటర్లు దొక్కుకొని పోయేవాడిని. నెలకు 2 సార్లు జరుగుతుంది. అట్లా జేబులు చూసుకుంటే పైసలు ఉండేవి కాదు. అలాంటి చిన్న జీవితం మరి ఎన్ని జన్మల పుణ్యమో తెలియదు వెస్టీజ్ దొరకటం. ఈరోజు నెలకి 15 లక్షలు ఏంది, ఇంత గౌరవం ఏంది, ఇంతమంది ఆడబిడ్డలు రిసీవ్ చేసుకోవడం ఏంటి సార్? ఇది వెస్టీజేనా మాదా? కొంతమంది వాపును చూసి బలుపును చూసి వాపును చూసి బలుపు అనుకుంటారు. మాది కాదు ఇది. ఈ గౌరవం ఎవరికి దక్కాలి? వెస్టీజ్ మా కన్న తల్లి లాంటి వెస్టీజ్కి చెందాలి ఈ గౌరవం అంతా. మేము బతికున్న రోజు ఈ జెండా మూడడానికి రెడీ అయి పనిచేస్తున్నాం. 30,000 రూపాయలు చిన్న ఇన్కమ్ నాది. నా భార్యకి ఏ రోజు నేను హ్యాపీగా ఉంచింది లేదు. పిల్లనిచ్చిన అత్తమామలు నన్ను చూస్తే ఎప్పుడు తిట్టుకునేవాళ్ళు, వీడికి ఎందుకు ఇచ్చిన పోయి పిల్లనని. ఫస్ట్లో బాగున్నాడు, మనిషి బాగానే ఉన్నాడు, పైసలు లేకుంటే ఉంటుంది. ఫస్ట్లో మనిషిని చూస్తారు, తర్వాత పైసలు చూస్తారు. 6 నెలలు గౌరవించారు నన్ను బాగా, మంచిగా బాగా పోతే బాగా చూసేవాళ్ళు. తర్వాత అర్థమైంది ఇడికాడేమి ఇల్లే అండి. ఇప్పుడు నెలకెంత? ఇప్పుడు మా అత్తకు ఇంకొక పిల్ల ఉంటే నాకే ఇచ్చేది. ఒకే పిల్ల ఉంది, ఒకటి పిల్ల ఇచ్చింది. ఇంకో పిల్ల ఉంటే నీకే ఇచ్చేదని పక్కన ఉంటుంది. 15 లక్షలు వస్తుంది, సరే 2.5 లక్షలు. వెస్టీజ్ కంపెనీ ఎంత గౌరవం తీసుకొచ్చిందో చూడండి. మాకు ఎంత ఆనందంగా ఉంటుంది సార్. నా చుట్టుపక్కల ఉండే మా అత్త కానీ అందరూ మన వాళ్ళందరూ బాగుంటారా లేదా? నెలకి 15 లక్షలు సార్. 2023 నుంచి నా ఇన్కమ్ 10 లక్షలు తగ్గట్లే. 23 జనవరి నుంచి 10 పైనే ఉంది. 10, 11, 12, 13, 14, 15, ఒక నెల 18 వచ్చింది. ఎవ్రీ మంత్ రావట్లేదు. బిజినెస్ ఇది, జర అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. శాలరీ అయితే ఎవ్రీ మంత్ వస్తుంది. 30, 40, 50 మంది బిజినెస్. 18 వచ్చింది, తర్వాత మళ్ళీ 15 వచ్చింది, 14 వచ్చి ఇట్లా బిజినెస్ బట్టి యావరేజ్లో 15 lakhs పర్ మంత్. ఇప్పుడు బాస్ ఉన్నాడా? ఒకటే మానవ జీవితం. ఆ మానవ జీవితానికి మళ్ళీ బాస్ ఒకటి. రిమోట్ కూర్చోమంటే కూర్చోవాలి, సండే రమ్మంటే సండే పోవాలి. మాకు ఎవరు బాస్ అంటే మా మనసే మాకు బాసు. చాలా ఈరోజు గోవా పోవాలంటే ఇప్పటికే ఎక్కిపోవచ్చు నుంచి. అడిగేటోళ్ళు ఎవరు? అలాగని బాధ్యత మర్చి పని చేయట్లేదు. డబ్బు వస్తుంది కదా, విచ్చలవిడిగా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఇది లేదు మాకు. ఎంతవరకు ఇది ఒక దేవుడు ఇచ్చిన అవకాశం అని చెప్పేసి మా టీం వాళ్ళందరికీ నేను మాట్లాడుతాను. ఎందుకంటే రాజు ఎలా ఉంటే రాజ్యంలో పాలకులు కూడా అలాగే ఉంటారు కదా. 30 రోజులు వెస్టీజీకి అంకితమై దీన్ని ఒక దీక్షలాగా, యజ్ఞంలాగా, పేదవాడు ధనికుడిగా మార్చడానికి ఒక యుద్ధంలాగా చేస్తా ఉన్నాం. 30 days
మాట చెప్పడం వేరు, చేయడం 30 రోజులు చేసి అర్థమవుతుంది మీకు కూడా ఎవరికైనా చేయాలి. నేను 7 సంవత్సరాల నుంచి దీని ఒక దీక్షలాగా పనిచేస్తాను. చాలా మంది అంటున్నారు నీకు పైసలు వచ్చినాయి కదా ఇంకెందుకు ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నావు అంటున్నారు. నాకు వస్తే సరిపోద్ది, కడుపు నిండాల్సిన వాళ్ళు ఉన్నారా లేదా? రోజు 2-3 మీటింగ్స్ తిని తినక. చాలామంది అంటున్నారు టైం లేదు తినడానికి. నిన్న ఉదయం తిన్నా, మళ్ళీ రాత్రి 12 గంటలకు తిన్నా. నిన్న 2 మీటింగ్స్, మొన్న 2 మీటింగ్స్, ఈరోజు మళ్ళీ ఇది అయిపోతే ఇప్పుడు మంచిర్యాల మీటింగ్ ఉంది, నైట్కి రేపు ప్రకాశం జిల్లా ఉంది, ఆ తర్వాత నెల్లూరు మళ్ళీ కర్నూలు దగ్గర ఉంది. చాలామంది ఎవరి కోసం సంపాదిస్తున్నావు నువ్వు? ఎవరి కోసం సంపాది కాదు, ఇది దేవుడు ఒక బాధ్యత ఇచ్చిండు. వీలైనంత ఎక్కువ మందికి ఇది అర్థమయ్యే విధంగా చెప్పటం మా బాధ్యత, అవునా కాదా? నేను నెల్లూరు జిల్లాలో ఒక 6 months బ్యాక్ ఒక మీటింగ్ చేశాను. నెల్లూరు జిల్లాలో దయాకర్ రెడ్డి సార్, చెన్నైలో సాఫ్ట్వేర్, వైఫ్ అండ్ హస్బెండ్. నియర్లీ ఒక 2.5 lakh వస్తాయి ఇద్దరు కలిపి. 2.5 lakh వస్తున్నాయి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇట్లాంటి వాళ్ళు పోయి చెప్పాను వెస్టీజ్ గురించి. వింటారా సార్? 2.5 లక్షలు వస్తున్నారు, ఫుల్ బిజీగా ఉంటుంది, ఏ సబ్బుల కంపెనీ నాకెందుకు అన్నట్టుగా చూసేటోళ్ళు. 6 నెలల తర్వాత చెప్తుంటే వినలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మీటింగ్ పెట్టా సండే. ఆ సండే వాళ్ళకు లీవ్ ఉంది, మొత్తం మీద ఎట్టకేళ్ళకి వచ్చి మీటింగ్లో కూర్చున్నాడు. మీటింగ్ అంతా విన్న తర్వాత సార్ ఇంత బాగుందని తెలియదు, నా ఫ్రెండ్ చెప్తుంటే నేను ఏదైతే చిన్న సబ్బుల కంపెనీ అనుకున్నా, ఇంత బాగుంది, మీరు 5 yearsలో నెలకి 14-15 లక్షలు, ఇంతమందికి ఒక మంచి మార్గాన్ని చూపించిండ్రు, హెల్త్ ఉంది దీంట్లో, రైతులు వాడిన వాళ్ళు మంచి జరుగుతుందని చెప్తున్నాడు. నేను 10 సంవత్సరాలు జాబ్ చేస్తే 1,30,000 వస్తున్నాయి. చేస్తే ఒక 6 నెలలు కూర్చుంటే వస్తాయా? అదే ఒక లీడర్ అయిన తర్వాత ఏమన్నా కూర్చున్నా వస్తాయా రావా? వస్తాయి. ఈ కంపెనీ యొక్క గొప్పతనం ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు నేను పని చేస్తున్నా, డబ్బు వస్తుంది, నాకు ఏమన్నా జరిగిపోతే మనిషి జీవితం గ్యారంటీ లేదు ఎవరికి కూడా. పోతే నమ్ముకున్న భార్యకి ఐడి ట్రాన్స్ఫర్ అవుతుంది. నాకున్న ఐడి నెంబర్ నా ప్లేస్లో మా మిస్సెస్ నేమ్ ఎక్కుద్ది, అకౌంట్ నెంబర్ నాకు తీసేసి ఆమె ఎక్కుద్ది. నెల డబ్బు అయితే పెన్షన్ లాగేది 50,000, 30,000, 20,000 కాదు. నేను ఉంటే ఎంత వస్తుందో లేకున్నా సేమ్ అని మా మిస్సెస్కి వస్తాయి. ఎక్కడైనా ఉందా ఇలాంటిది? కొంచెం ఒక గంట కేటాయించలేమా? ముంచుడు మోసం చేసుడు అయితే వద్దు, మంచిని పంచుదాం. ఒక గంట టైం దొరకదా సార్? చేద్దాం, అందరం చేద్దాం అంతే. యూజ్ ద ప్రోడక్ట్, నీ ఫీల్ సేల్స్ అంతే. బాగుంటే ఒకటి చెప్పండి. మీ ఊర్లో మొత్తాన్ని ఐడీలు వేయండి, కొనిపోయండి, జూమ్ డామ్, కార్లు వస్తాయి, బస్సులు వస్తాయి, రైళ్ళు వస్తాయి అనేది ఏం లేదు ఇక్కడ. సింపుల్, మనం వాడదాం, మనకు బాగుంది అంటే ఎవరికైనా షేర్ చేద్దాం. మన మాట వినలేదు, పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కొంచెం కన్విన్స్ అవుతారు. దయాకర్ రెడ్డి సారు మీటింగ్ అంతా విన్న తర్వాత ఏం మాట్లాడలేదు, స్టేజ్ మీదకి వచ్చి ఫోటో దిగి ఆన్ ది స్పాట్ ఐడి తీసుకొని ప్రోడక్ట్లు కొనుక్కొని వెళ్ళండి. స్టూడెంట్కి 2 లక్షలు, 10 years సాఫ్ట్వేర్కి 1,30,000. ఇప్పుడు ఒక 4 నెలలు ఇంటి దగ్గర కూర్చున్నా పైసలు వస్తాయి, ఆయనకు వస్తాయా అని అర్థమైంది మీటింగ్ విన్న తర్వాత. బుట్టలు చెప్తే అర్థం అవుతా? 15 లక్షల మనిషి కాబట్టి విన్నాడు. ముందు నాకు కాదు, నా చెప్పుకు వాల్యూ ఇచ్చి కూర్చున్నాడు మీటింగ్లో. విన్న తర్వాత ఇప్పుడు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎంఎస్ఆర్ గారు ఒక డేట్ మాకు చెన్నై ఒక డేట్ ఇవ్వండి, మీరు ఒక 100 మంది నేను కూర్చోబెట్టుకుంటానంటే నాకు టైం కుదరట్లేదు. ఇప్పుడు పోతా తొందరలో చెన్నైకి. సో మనం మీటింగ్లు పెట్టడం వల్ల చైతన్యం అవుతున్నారా లేదా? అవుతున్నారు కదా? అవునోళ్ళు కావట్లేదు. మోనార్కులాగానే అందరినీ మనం మార్చలేము, మార్చే వాళ్ళనన్నా మార్చుదాం. చాలా మంది 1,00,000 మందిని ఇప్పుడు మా టీంలో తీసుకొచ్చినాం సార్. వీళ్ళలో ఎవరున్నారంటే ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, లెక్చరర్లు, కానిస్టేబుల్, కండక్టర్, రీడర్, ఎస్ఐలు, ఏఎస్ఐలు. ఈ మధ్యకాలంలో ఎక్కడ మన భూపాలపల్లి సైడ్ మాది నక్సలైట్లు కూడా వచ్చారు. వద్దనడానికి లేదు కదా, జనజీవన స్రవంతులు కలిసిన తర్వాత ఎవరేం చేయొచ్చు. ఆయన ఒక పంచాయతీ సెక్రటరీ, ఆయన జాబ్ వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ మీరు జాబు? 4 years. 30 సంవత్సరాలు గవర్నమెంట్ పిలిచి ఉద్యోగం ఇస్తే 4 సంవత్సరాలే ఉన్నది రాత, చేసే రాత. తర్వాత వెస్టీజ్ చేసే రాత ఉన్నది దానికి. దయచేసి ఇది అందరి కోసం డిజైన్ చేయబడ్డటువంటి బిజినెస్. అందుకే దీనికి ఏజ్ లిమిట్ పెట్టలే, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, రిటర్న్ టెస్ట్ ఏం లేదు. యూజ్ ద ప్రోడక్ట్, మనకు ఉన్న వాళ్ళకి షేర్ చేయటం, తీసుకొచ్చి ఇలాంటి మీటింగ్లు జరిగే దగ్గర కూర్చోబెట్టడం. నేను ఈ కంపెనీలో స్టార్టింగ్లో ఒక 40 మందికి చెప్పాను సార్. నాకు అర్థమైన తర్వాత 40 మందికి చెప్పా, వస్తారా? 4 వచ్చిర్రు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదంటే రాలేదు, మరి అంతే, మనం ఏం చేయలేము. ఆ 4 తీసుకొచ్చి మీటింగ్ వినిపించినా వాళ్ళ డౌట్లు క్లియర్ అయినాయి. నేను చెప్తే డౌట్లు క్లియర్ కావు, మీటింగ్కి వచ్చి చెప్తే క్లియర్ అయింది. వెళ్ళి ప్రోడక్ట్స్ మా పిల్లల్ని కొంచెం కంట్రోల్ ప్లీజ్, కూర్చోబెట్టండి, లేకుంటే మీరు లేసారు వెనుకని వెళ్ళండి. వాళ్ళంటే ఇటు పరిగెత్తుతాం, తెలియదు కదా వాళ్ళకి. ప్లీజ్ కూర్చోనండి, కూర్చో ప్లీజ్.
సో 4 మెంబర్స్ వచ్చారు సార్. ఆ 4 మెంబర్స్ మీటింగ్కి వచ్చి ప్రొడక్ట్లు వాడి బాగున్న తర్వాత ఒక కొన్ని మీటింగ్స్కి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా డౌట్లన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు జర్నీ చేస్తున్నారు. 4 నేను జాయిన్ చేశా. ఆ 4 ద్వారా ఒక 10 మెంబర్స్ వచ్చారు. 10 to 15, 20 అట్లా పెరుగుతూ ఈరోజు నా సామ్రాజ్యం పవర్ ఎంత 1,00,000 పైనే ఉంది. ఇప్పుడు నా బలం ఎవరు అంటే నాది కాదు, నా టీమే నా బలం. అవునా కదా? నెలకి 12-13 కోట్లు బిల్. ఆపేయమంటే ఆపేస్తాను, నాకు ప్రాబ్లం లేదు తల్లి. ఏం కంటిన్యూ చేస్తాం, మీరు డిస్టర్బ్ చేస్తే నాది ఒకటి వీక్నెస్ ఉంది ఇక్కడ. ప్లీజ్ ఎవరు వాళ్ళ టీం వాళ్ళకి చెప్పుకోవాలి. పిల్లలు వస్తే కొంచెం కంట్రోల్ సైడ్ అటనే కూర్చోవాలి, మీరు చివరి కూర్చొని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలమ్మా. సో ఈరోజు నా మంత్లీ టర్న్ ఓవర్ 13 కోట్లు దగ్గర వస్తుంది సార్. ఒక నెల 10 వస్తుంది. అగ్రికల్చర్ సీజన్ ఇప్పుడు లేదు కదా, కొంచెం తగ్గుద్ది. అగ్రికల్చర్ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ 1 కోటి 2 కోట్లు పెరుగు. యావరేజ్న 10, 12, 13 కోట్లు వస్తుంది. ఇంకా 13, 14, 15, 16 లక్షల అటు వస్తుంది. అదే సేల్ లేకుంటే నాకు వస్తుందా సార్? సేల్ ఉంది కాబట్టి వస్తుంది. నేను బరువు మోయమంటే నేను ఎంత పోస్తా వెయిట్ ఇప్పుడు? రమేష్ సార్ కూడా 50 కిలోలు 60 కిలోలు కానీ ఎక్కువ మోయలేడు. అవునా కాదా? అదే నా టీం అందరం కలిస్తే 1,00,000 మంది ఒక చిన్నపాటి గుట్టను ఒక 4 రోజులు వచ్చి కూర్చుంటే మొత్తం చదువు చేసి ప్లాట్లు పెడతారు. మ్యాన్ పవర్ అదే అంటారు కదా, మన పెద్దలు కూడా చెప్తారు, ఎంట్రుకలు ఉన్నమ్మా ఏ జడైనా వేస్తుందంట. లేనావా చూడాలి వేసేవాళ్ళని. అవునా కాదా? మ్యాన్ పవర్ ఉంది. ఈ డిసెంబర్ జనవరికి నా టర్న్ ఓవర్ 20 కోట్లు దాటుతుంది. నా ఇన్కమ్ మినిమం 20 నుంచి 25 లక్షలు ఉంటుంది జనవరి తర్వాత. అదే మ్యాన్ పవర్ అందరూ వస్తున్నారా? చూసే బ్యాచ్, సమాజంలో 2 బ్యాచ్లు డివైడ్ చేసినాం మేము. చూసే వాళ్ళు ఉన్నారు, మీరందరూ కూడా చేసే బ్యాచ్లో ఉండాలని కోరుకుంటున్నారు దేవుణ్ణి. చూస్తే ఏమవుతుంది? సైట్ వస్తుంది. చూస్తే ఏం రాలా, సర్చ్ చేసిన వాళ్ళకి ఏమొచ్చింది? బీపీలు షుగర్లు వచ్చినాయి. వీటికి వస్తే బీపీలు షుగర్లు పోయి పైసలు వచ్చినాయి. మరి రామచంద్ర రెడ్డి సార్ మాట్లాడిగా మంచిర్యాల ముద్దుపేట ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ గారికి కూడా మన ప్రొడక్ట్లు వేసిపోయి ఇచ్చిండు ఆయన, ఎమ్మెల్సీ గారు, జేఏసీ చైర్మన్ గారికి. ఈరోజు జేఏసీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక రోజు ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా పోతాయి, ఆ తర్వాత కేసీఆర్ సార్ దగ్గర కూడా పోతాయి. అవర్ ప్రొడక్ట్ బాగున్నాయి సార్. బాగున్నట్లు ఎవరు ఆపుతాం? న్యాయం ఉంది, నీతి ఉంది, ధర్మం ఉంది. 4 కోట్ల మందికి 21 సంవత్సరాల నుంచి మాలాంటి పేద బిడ్డలకి ఐడీలు ఫ్రీగా ఇచ్చింది. ఒక 1000-2000 వసూలు చేసుకుంటే డబ్బులు వస్తాయా కంపెనీకి? తీసుకుంటా? ఫ్రీగా ఐడి ఇస్తే మనం ఆలోచిస్తున్నాం. అదే ముంచేటోని ఇక్కడ అయితే తొందరగా జాయిన్ అయ్యేవాళ్ళం. 450 వెస్టీజ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4,000 ప్రొడక్ట్లు కూడా పెట్టి మా అందరి చేత అమ్మించి డబ్బు సంపాదించుకొని ఆయన కూడా ఏదో బిర్లా లాగా టాటా లాగా పైకి ఎదగచ్చు. ఈ భారతదేశంలో ఉన్న పేదరికాన్ని ఎంతో కొంత నేను రూపుమాపాలి. అంబేద్కర్ గారు ఆయన కోసం పనిచేయలే, మహానుభావుడు. అబ్దుల్ కలాం గారు దేవుడు, ఆయన కోసం పనిచేయలే, సమాజం కోసం చేసిండు. అట్లనే ఈ కంపెనీ వ్యవస్థాపకులు శ్రీ బాలి గారు, గౌతమ్ బాలి గారు మా దృష్టిలో దేవుడు. మా అందరి ఇళ్లలో ఫోటో ఉంటుంది. పేదరికాన్ని పారద్రోలినటువంటి దేవుడు అనుకోవచ్చా లేదా సార్? ఏదో ఒక 5,000, 10,000, ఒక 50,000, 1,00,000 లోన్ ఇవ్వలే మాకు. మా వంశం మారిపోయింది. ఈరోజు చిన్న బిడ్డలం, చిన్న కుటుంబాల నుంచి వచ్చినాం. వెస్టీజ్ జెండా మోస్తే లైఫ్లు మారినాయి. 4 కోట్ల మందికి నిస్వార్థంగా ఈ కంపెనీ సేవ చేస్తూ ఉంది. ఈరోజు అప్పుడు నా దగ్గర ఐడి తీసుకోవాలా, ఇప్పుడు ఇవ్వమంటే ఇస్తున్నా లేదా ఐడికి డబ్బు? ఒక నెల ఇన్కమ్ ఇవ్వమన్నా కూడా నేను ఆనందంగా ఇస్తాను కంపెనీకి. అడిగితే 10-15 లక్షలు అలాంటి వాళ్ళు అందరూ ఇస్తే ఎంత పోతుందో అండి కంపెనీకి. ఏ రోజు ఆయన ఆలోచించట్లే, మీరందరూ బాగుపడండి ఈ కంపెనీ ద్వారా. అయితే డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేదు మనకు, సింపుల్ లాజిక్ అంతే. దీంట్లో టీవీలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఉందా? వాటర్ బట్టు ఉందమ్మా, ఇది బట్టి ఎంత సార్? ఇది 20 రూపీస్ ఉంటుంది అంతే కదా సార్? అంతేనా? 20 రూపాయలు 5 బాటిల్ కొంటే 100 రూపాయలు అవుతుంది. 80కి ఇవ్వమంటే 90కి ఇవ్వమంటే ఇస్తారా? 100 కట్టాలి. తయారు దగ్గర ఎంత ఉంటుంది? 4, 5, 6 రూపీస్. 6 రూపీస్ ఇంటూ 5 బాటిల్స్ అంటే ఎక్సర్సైజ్ మాట్లాడాలి. ఓరే కూర్చుంటే ఏమొస్తుంది? మాట్లాడితే మీది నాది ఒకటే పార్టీ అవుతుంది. మాట్లాడకపోతే ప్రతిపక్షం అంటే 30 రూపాయలు 6 5
30, 100 రూపాయలు పెట్టి కొంటున్నాం. మధ్యలో 60 నుంచి 70% పోతుందా లేదా? పోతుంది కదా. అడిగితే ఎవరైనా ఇస్తారా మనకి? ఈరోజు థమ్స్అప్ బాటిల్ 2 లీటర్ బాటిల్ 100, 110 ఉంటుంది. అది 20-30కే తయారవుతుంది. రామరాజు షర్టు 1000 రూపాయలు పెట్టి కొంటాం మనం, 250-300కే ఫ్యాక్టరీ దగ్గర తయారవుతుంది. నేను 20 లక్షల కియా సెల్టాస్ కార్ కొన్నప్పుడు షోరూమ్ అడిగినా, సార్ ఇది తయారు దగ్గర ఎంత ఉంటుందంటే 6 లక్షలేనంట. 6 లక్షలు మన దగ్గరకు వచ్చేది ఎంత అయింది? 20 లక్షలు అయింది. సో ఈ కంపెనీ కూడా సేమ్ అంతే. మన వెస్టీజీ 100 రూపాయలు అమ్ముతున్నాం ఎంఆర్పి, లేదా 110 అమ్ముతున్నాం విత్ క్వాలిటీతో. తయారు దగ్గర 30 పడవచ్చు లేదా 40 పడవచ్చు, అంతే సింపుల్. 60% మధ్యలో పోతుందా లేదా? మనందరం కలిసి ఒక 100 కోట్లు బిజినెస్ చేస్తే 60% అంటే ఒక 60 కోట్లు వేస్ట్గా పోతుంది. అది సమంత, కాజల్, హీరో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, లేకపోతే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, వాళ్ళందరూ బాగా ఉన్నోళ్ళా లేనోళ్ళ? ఉన్నవాడికే మళ్ళీ దోషి పెడుతున్నాయి. కాకులు కొట్టి గద్దలకి వేయటం అనేది అంటారు కదా పెద్దలు. ఈ కంపెనీ ఎవరికి ఇవ్వట్లే. నేను అమితాబ్ బచ్చన్ అంటే కోనాయతో ఉంటుంది, సబ్బవాడు నీకు డిస్కౌంట్ ఇస్తా. ఎస్ఆర్లో టీం తయారు చేయి, కమిషన్ తీసుకో. మీ డబ్బులు మీకే, నా డబ్బులు ఇవ్వట్లే, ఎండి గారు డబ్బులు ఇవ్వట్లే. ఆయనకు వచ్చిన ఆలోచన ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. కొంతమంది లాస్ట్కి తీస్తారు, ఎండి గారు ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలే. మరి ఇంతకుముందు ఎవరైనా ఇచ్చినా మనకు సంతూరు వాడిన పుట్టిన దగ్గర నుంచి ఎవరైనా ఇచ్చిన డిస్కౌంట్? వెస్టీజ్ సబ్బు వాడితే లైఫ్ బాగుపడుతుంది. దీనికి పెద్దగా మేధస్ అవసరం, సర్చ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? సబ్బు వాడే దగ్గర సర్చ్ చేస్తున్నామంటే నాకు అర్థం కావట్లేదు, నవ్వు వస్తుంది కొంతమందిని చూస్తే. నేను వెస్టీజ్ డూమ్ డామ్ ఏదో అడుగుతుంది. ఏముంది అడగడానికి? ప్రొడక్ట్లు వాడండి, బాగుంటే ముందుకు రండి. ప్రతి నెల 10వ తారీఖు 4 కోట్ల మందికి అకౌంట్లో డబ్బు పడుతున్న ఏకైక కంపెనీ భారతదేశంలో, గొప్పది, గర్వంగా చెప్పుకోవచ్చు. 10వ తారీఖు డెడ్ లైన్ మనకండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకన్నా జీతాలు వెనక ముందు అవుతాయో మాకు తెలియదు. వెస్టీజ్ అంటే 10వ తారీఖు. కరోనా వచ్చినా, కరోనా అమ్మ వచ్చినా కూడా 10వ తారీఖు అకౌంట్లో పడ్డాయి. 5 నెలలు నేను లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉన్నా. నా టీం వాళ్ళందరూ ప్రొడక్ట్లు వాడుకుంటే వాళ్ళకు వచ్చింది, నాకు వచ్చింది. 1,00,000 తగ్గకుండా అకౌంట్లో పడ్డది. ఎప్పుడు? 2020లో. అప్పుడు కరోనా వచ్చింది. అప్పుడు నా టీం చిన్న టీం, ఇప్పుడు చాలా పెద్ద టీం అయింది. ఇప్పుడు కరోనా లాంటిది వస్తే నాకు డబ్బు వస్తుందా రాదా? సో నేను ఇప్పుడు ఏ క్షణంలో కూడా డబ్బు గురించి థింక్ చేయట్లే. ఇంకా అది మనం వద్దన్నా 10వ తారీఖు పడతాను అకౌంట్లో. సమాజం అంతా దేనికోసం పరిగెత్తుతుంది? ఇప్పుడు డబ్బు కోసం. మేము ఇప్పుడు డబ్బు కోసం పని చేయట్లే, మా పని మేము ప్యాషన్గా చేసుకుంటూ పోతున్నాం. 10వ తారీఖు అకౌంట్లో పైసలు పడుతుంది. ఇది మన అందరం బాధ్యతగా చేద్దాం. ఎలా చేయాలి ఏంటి పెద్దగా రీసెర్చ్ అవసరం లేదు. దీనికి ఒక ప్లాన్ ఉంది, సిస్టమ్ ఉంది. వీళ్ళందరూ నేర్చుకున్నారు. కొంచెం మాతో ఒక 2-3 మంత్స్ జర్నీ చేస్తే మీరు ఒక లీడర్ వచ్చి మాట్లాడుతుంది. స్పెషల్గా ఇప్పుడు నేను జర్నలిస్ట్ నుంచి వచ్చాను సార్, నేను సపరేట్గా రాజ్యాంగం రాయాలని దీంట్లో ఏమి కానిస్టేబుల్ అయినా, కండక్టర్ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, డాక్టర్ అయినా ఇది ఒకటే సిస్టమ్. వెస్టీజ్ ఈజ్ ద ఈక్వల్. ఏదో కొత్తగా నేను వచ్చినాను, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలి డూమ్ డామ్ ఏం లేవు. చాలా మంది అట్లా స్పెషల్గా చేయాలని చేతులు కాల్చుకొని ఇంటికాడ కూర్చున్నాను. సిస్టమ్ ఇస్ ద సిస్టమ్, అవునా కాదా? 1 కోటి రూపాయల కారు అయినా చక్రం రౌండ్గా ఉండాల్సింది. టాటా, ఇది మన టాటా ఈ స్టార్టింగ్ కార్లు ఉన్నాయి కదా, ఓల్డ్ ఈ టాటా ఇండికా టాటా అనేవి ఉన్నాయి కదా కొన్ని, దానికైనా రౌండ్ చక్రం. నాది 1 కోటి రూపాయల కారు కదా, చక్రం రౌండ్ వద్దు, నేను ఇట్లా పెడతానంటే కుదరదు. వెస్టీజ్ ఒకటే ఫార్ములా వాడాలి, బాగుంటే ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో, గూగుల్లోకి వెళ్ళి కొన్ని 100 లక్షల వీడియోలు ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది. నెలకి 1.5 కోటి తీసుకునే వ్యక్తి మనకు ఢిల్లీలో ఉన్నాడు, సిద్ధార్థ సింగ్, మన గురువు. నెలకి 1.5 కోటి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి. ఆయన టీం ఎక్కడ ఉందంటే, నా టీమే 1,00,000 ఉంది, నా లాంటి వాళ్ళు ఆయన కింద కొన్ని వేల మంది ఉంటారు. సో ఆయన టీం ఎంత ఉంటుందంటే అన్లిమిటెడ్, అవునా కదా? మరి పెద్ద టీం ఉన్నప్పుడు పెద్ద డబ్బు రావాలా లేదా? సింపుల్. నెలకి 1.5 crore సిద్ధార్థ్ సింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి. చూడండి, మీకు ఎవ్రీథింగ్ గూగుల్లో అవైలబుల్ ఉంది. వెస్టీజ్ చూడండి, తెలుసుకోండి. మెల్లమెల్లగా మీరు 10 మందికి మంచి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వెస్టీజ్. థ్యాంక్ యూ.